అఖండ 2 సినిమా రిలీజ్ కాకపోవడం నిస్సందేహంగా బాలకృష్ణ గారి మొత్తం కెరీర్లోనే ఇదే అతిపెద్ద షాక్ ఆయనకు. అది తీవ్రమైనటువంటి వైఫల్యంగా కూడా చెప్పుకోవచ్చు. అఖండ 2 బాలకృష్ణ గారి మొత్తం కెరీర్లోనే దీన్ని పాన్ ఇండియాగా బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు. ఎక్కడికెక్కడ ప్రమోషన్లలో స్వయాన బాలకృష్ణ గారే పాల్గొన్నారు. ఆ ప్రమోషన్లలో ఆయన చాలా ఎమోషన్ అయ్యారు. కొన్ని చోట్ల తనకు అలవాటైనటువంటి చరిత్ర నేనే, ఆ చరిత్రలో నేనే అని చెప్పి కూడా బ్రహ్మాండమైన డైలాగులు చెప్పారు. ఇది 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పారు. ఫుల్ ప్రమోట్ చేశారు సినిమాను. అఖండ సినిమా హిట్ అయింది. మళ్ళీ బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్లో వస్తుంది. ఇదంతా అండ్ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రీమియర్ టికెట్ 600 రూపాయలు వసూలు చేసుకునే అవకాశం ఇచ్చారు. మరికొన్ని రోజులు సినిమా 100 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. అంతా ఓకే అనుకున్నప్పుడు మొదట ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అని చెప్పి ఆ 14 రీల్స్ అనే ఆ సంస్థ ట్వీట్ చేసింది. అరే ఇదేంటిది, షాక్ అనుకున్నారు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యేటట్లయితే కనిపించడం లేదు అని. తీరా చూస్తే ఆర్థికపరమైన విభేదాలని కొందరు, వెనకాల కనిపించని మరికొన్ని కుట్రలు ఉన్నాయని మరికొందరు. కారణం ఏంటో తెలియదు. బట్ బయటకైతే ఆర్థికపరమైన విభేదాలే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు. యాక్చువల్గా ఈ సినిమా నిర్మిస్తున్న 14 రీల్స్ సంస్థ ఎవరైతే ఉన్నారో దాని అనుబంధ సంస్థ ఆ ఏరోల్ ఇంటర్నేషనల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదో కంపెనీ అట. వాళ్ళకి 28 కోట్ల రూపాయలు 14% వడ్డీతో కలిపి ఇవ్వాలట. సో ఆ అగ్రిమెంట్ను వీళ్ళు ఉల్లంఘించారట. అందుకని చెప్పి ఈ సినిమా రిలీజ్ అయితే మేము నష్టపోతాము అని ఆ సంస్థ కోర్టుకి వేయడం, వాళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం, ఈ సినిమా రిలీజ్ కాకుండా పోవడం, ఇదంతా జరిగిపోయింది. అయితే ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా కొందరు రంగంలోకి దిగారు అని, అర్ధరాత్రి వరకు కూడా కొందరు ఇంట్లో కూర్చొని చర్చలు జరిపారు అని, అయినా కూడా ఇవి కొలిక్కి రాలేదు అని, విధి లేని పరిస్థితుల్లో ఇక సినిమా పోస్ట్పోన్ తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్తామన్నారు అని, అంటే వాళ్ళు అఫీషియల్గా ట్వీట్ వేసేసారు ఆ సంస్థ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్తాము అని. సో సినిమా పెద్దలు కొందరు ప్రయత్నాలు చేసినా అవి విఫలమైపోయాయి అని ఆశ్చర్యం. ఈ క్రమంలో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. బహుశా నిరాశలోనే అనుకుంటా వాళ్ళ దగ్గర కొన్ని మీడియాలు గొట్టాలు పెడుతూ ఉంటే ఆ గొట్టాల ముందు దీని వెనకల చిరంజీవి గారు ఉన్నారని, చిరంజీవి గారి కుట్ర ఉంది అని, అసలు సంబంధం లేని ఆరోపణలు అంటే మనకు బయట కనిపించేంతవరకు. అది మరి ఈ అభిమానులకు ఏం కనిపించిందో తెలియదు. ఈ మధ్య బాలకృష్ణ గారు వర్సెస్ చిరంజీవి గారు అనే ఎపిసోడ్ నడుస్తూ ఉంది అని, ఆ ఎపిసోడ్లోకి దీన్ని కూడా లాగేసి యాక్చువల్గా కోర్టు ఉత్తర్వులు ఇవి. బట్ ఆ కోర్టు వరకు వెళ్ళడం వెనక ఇంకేవో కుట్రలు ఉన్నాయి అన్నది బాలకృష్ణ గారి అభిమానుల పాయింట్. అందులో వాస్తవం ఉందో లేదో తెలియదు. బట్ వీళ్ళు డైరెక్ట్గానే చిరంజీవి గారే దీని వెనకలు ఉన్నారు అని, చిరంజీవి కుట్రేనని చెబుతూ ఉండడం ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్గా అర్ధరాత్రి వరకు కూడా ఒక ప్రముఖ సినిమాకు సంబంధించి ఒక వ్యక్తి ఇంట్లో చర్చలు జరిగాయని చెప్పి అయితే కొన్ని ప్రముఖ వెబ్సైట్లు రాసుకుంటూ వచ్చాయి. కానీ అవి విఫలం జరిగే చర్చలు ఇంకా వేరే గత్యంతరం లేక ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు అని. బాలకృష్ణ లాంటి పెద్ద హీరో ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి తీరా సినిమాను రిలీజ్ కూడా చేయించుకోలేకపోవడం ఇది మామూలు వైఫల్యం కాదు. వాళ్ళ అభిమానులు గుక్కబెట్టి ఏడుస్తున్నారు సోషల్ మీడియాలో.